తెలంగాణ రాజధాని హైదరాబాద్ గురించి చెప్పాలంటే అది ఒక అద్భుతమైన భావన. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నగరం అటు పురాతన సంస్కృతిని, ఇటు ఐటీని సమానంగా ప్రతిబింబిస్తుంది. హైదరాబాద్ విశిష్టతలు ఇవే. చారిత్రక కట్టడాలు. చార్మినార్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ కట్టడం హైదరాబాద్కే గుర్తు. దీని చుట్టూ ఉండే లాడ్ బజార్ గాజులకు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. గోల్కొండ కోట అద్భుతమైన నిర్మాణ శైలికి, శబ్ద తరంగాల వింతలకు ఈ కోట పెట్టింది పేరు. సాలార్జంగ్ మ్యూజియం ఒకే వ్యక్తి సేకరించిన వస్తువులతో కూడిన ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియంలలో ఇది ఒకటి. ప్రపంచ ప్రసిద్ధ వంటకాలు. హైదరాబాద్ అంటే మొదట గుర్తొచ్చేది బిర్యానీ. హైదరాబాదీ దమ్ బిర్యానీ. దీని రుచి చూడని పర్యాటకులు ఉండరు. హలీం రంజాన్ మాసంలో మాత్రమే దొరికే ఈ వంటకం జియోలాజికల్ ఇండికేషన్ పొందింది. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు. పాతబస్తీ గల్లీలో వీటి రుచే వేరు. గ్లోబల్ సిటీ హైదరాబాద్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలకు నిలయంగా మారింది. హైటెక్ సిటీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ఇక్కడ భారీ కార్యక్రమాలను కలిగి ఉన్నాయి. ఫార్మా రాజధాని, దీనిని జినోమ్ వ్యాలీ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ప్రపంచానికి అవసరమైన అనేక వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతాయి. వినోదం మరియు పర్యాటకం. రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో కాంప్లెక్స్. హుస్సేన్ సాగర్ నగరం మధ్యలో ఉండే ఈ చెరువులో ఎత్తైన బుద్ధుని విగ్రహం ఒక ప్రధాన ఆకర్షణ. బిర్లా మందిర్ తెల్లని పాలరాతితో నిర్మించిన ఈ ఆలయం నుండి నగరం మొత్తం అందంగా కనిపిస్తుంది. ఒక చిన్న ముత్యం లాంటి ముక్క హైదరాబాదును ముత్యాల నగరం అని పిలుస్తారు. హైదరాబాద్ పేరు వెనుక 2 ఆసక్తికరమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఒకటి చరిత్రకారులు ధృవీకరించింది కాగా, మరొకటి జానపద కథగా ప్రజల నోలల్లో నానుతున్నది. భాగమతి భాగ్యనగర్ కథ. అత్యంత ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం ఈ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా ఒక హిందూ గిరిజన యువతి భాగమతి ప్రేమలో పడ్డారు. ఆమె కోసం ఆయన మూసీ నదిపై పురాణా పూల్ వంతెనను కూడా నిర్మించారట. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమె గౌరవార్థం ఈ నగరానికి భాగ్యనగర్ అని పేరు పెట్టారు. ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును హైదర్ మహల్గా మార్చుకున్న తర్వాత ఈ నగరం హైదరాబాద్గా పిలువబడింది. ఇస్లామిక్ చరిత్ర ప్రకారం, చరిత్రకారుల మరో వాదన ప్రకారం కులీ కుతుబ్ షా ఈ నగరానికి 4వ ఖలీఫా అయిన హజ్రత్ అలీ గౌరవార్థం ఈ పేరు పెట్టారు. హజ్రత్ అలీకి ఉన్న బిరుదుల్లో హైదర్ ఒకటి. బాద్ అంటే నివాసం లేదా నగరం. అలా హైదర్ ఏ క్రార్ పేరు మీదుగా ఇది హైదరాబాద్ అయింది. లక్ష్మీదేవి పేరు మీద కొందరు ఈ నగరాన్ని భాగ్యనగరం అని పిలుస్తారు. భాగ్యం అంటే ఐశ్వర్యం, సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి పేరు మీదుగా ఈ నగరానికి ఆ పేరు వచ్చిందని కొందరి నమ్మకం. ఏది ఏమైనా 1591లో కూలీ కుతుబ్ షా ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా చార్మినార్ నిర్మించి ఒక ప్రణాళికాబద్ధమైన నగరాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పేరు స్థిరపడింది. హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకుంటే ఈ ఊరి స్పెషాలిటీ ఒకటని చెప్పలేం. గంగా, జమున, తెహాబీజ్. హైదరాబాద్ గొప్పతనం వల్ల ఇక్కడి మనుషులు మరియు భాష తెలుగు, ఉర్దూ, హిందీ కలిపిన హైదరాబాద్ హిందీ, ఉర్దూ మాట్లాడడం ఇక్కడ ప్రత్యేకత. భిన్న మతాలు, భిన్న ప్రాంతాల ప్రజలు ఇక్కడ చాలా కలిసిమెలిసి ఉంటారు. బిర్యానీ ఇక్కడ మసాలాలు వండే పద్ధతి ప్రపంచ ప్రసిద్ధి. ఇరానీ చాయ్ చార్మినార్ దగ్గర కానీ, పాతబస్తీ హోటళ్లలో కానీ ఇరానీ చాయ్తో పాటు ఉస్మానియా బిస్కెట్ ముంచుకొని తింటే ఆ మజాయే వేరు. ముత్యాలు, గాజులు. హైదరాబాద్ను సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. ఇక్కడ దొరికే ముత్యాల నాణ్యత చాలా బాగుంటుంది. అలాగే చార్మినార్ పక్కన ఉండే లాడ్ బజార్ గాజులకు పెట్టింది పేరు. పెళ్లిళ్ళు, శుభకార్యాలు వస్తే ఇక్కడ షాపింగ్ చేయాల్సిందే. ఐటీ వారసత్వం. ఒకవైపు 400 ఏళ్ల నాటి చార్మినార్, గోల్కొండ కోట ఉంటే మరోవైపు ఆకాశాన్నంటే సాఫ్ట్వేర్ కంపెనీల బిల్డింగ్లు ఉంటాయి. పాత ప్రపంచపు అందం, కొత్త కాలపు వేగం రెండూ ఇక్కడ కనిపిస్తాయి. నిరీక్షణం లేని ఆతిథ్యం. హైదరాబాదీలు చాలా సరదా మనుషులు. ఖైరత్ అడగడం, ముచ్చట్లు పెట్టడం ఇక్కడ కామన్. భాయ్, ఉస్తాద్, పాషా వంటి పిలుపుల్లో ఒక రకమైన ఆత్మీయత ఉంటుంది. ట్రాఫిక్, లైఫ్ స్టైల్, నైట్ లైఫ్ కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అర్ధరాత్రి కూడా దోస బండ్లు, బిర్యానీ హోటళ్లు తెరిచి ఉండటం ఇక్కడి స్పెషల్. హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాల జాబితా చాలా పెద్దది. చారిత్రాత్మక ప్రదేశాలు. చార్మినార్ నగరం నడిబొడ్డున ఉన్న ఈ కట్టడం హైదరాబాద్ ఐకాన్. దీనిపైకి ఎక్కి చుట్టూ ఉన్న పాతబస్తీ అందాలను చూడవచ్చు. గోల్కొండ కోట. ఇక్కడి సౌండ్ అండ్ లైవ్ షో అద్భుతంగా ఉంటుంది. కోట లోపల చప్పట్లు కొడితే
పైన దర్బారుకు వినిపించే అకౌస్టిక్ టెక్నాలజీ చూడాల్సిందే. కుత్బుషాహీ సమాధులు గోల్కొండ కోటకు సమీపంలో ఉన్న ఈ సమాధులు ఇండో పర్షియన్ శైలిలో చాలా అందంగా ఉంటాయి. చౌమహల్లా ప్యాలెస్ నిజాం రాజుల వైభవాన్ని కళ్ళకు కట్టే రాజప్రసాద్. ఇక్కడి షాన్లియర్లు పాతకార్ల సేకరణ ఆకట్టుకుంటాయి. వినోదం మరియు విహారం రామోజీ ఫిలిం సిటీ. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిలిం స్టూడియో. దీన్ని చూడడానికి ఒక రోజంతా పడుతుంది. సినిమా సెట్టింగ్లు, గార్డెన్లు ఇక్కడ హైలైట్. హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్, చెరువు మధ్యలో ఉండే బుద్ధుని విగ్రహం వద్దకు బోటులో వెళ్ళొచ్చు. సాయంత్రం వేళ ఇక్కడ గడపడం చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెహ్రూ జువాలజికల్ పార్క్ జంతు ప్రేమికులకు, పిల్లలకు ఇది ఒక మంచి స్పాట్. ఇక్కడ లయన్ సఫారీ చాలా బాగుంటుంది. మ్యూజియంలు మరియు జ్ఞానం. సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచవ్యాప్తంగా సేకరించిన అరుదైన వస్తువులు ఇక్కడ ఉంటాయి. ముఖ్యంగా రెబెక్కా విగ్రహం మరియు మ్యూజికల్ క్లాక్ తప్పక చూడాల్సిందే. బిర్లా ప్లానిటోరియం అంతరిక్షం గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. ఆధ్యాత్మిక ప్రదేశాలు బిర్లా మందిర్ కొండపైన తెల్లని పాలరాతితో కట్టిన ఈ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడి నుండి నగరం మరియు హుస్సేన్ సాగర్ వ్యూ అదిరిపోతుంది. చిలుకూరు బాలాజీ దేవాలయం, దీనిని వీసా బాలాజీ ఆలయం అని కూడా పిలుస్తారు. నగరం చివరన ఉండే ఈ ఆలయంలో హుండీ ఉండదు, కేవలం ప్రదక్షిణలు మాత్రమే ఉంటాయి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ముచ్చింతల్ దగ్గర ఉన్న ఈ భారీ విగ్రహం ఇటీవల హైదరాబాద్లో ఒక ప్రధాన పర్యాటక కేంద్రంగా మారింది. షాపింగ్ స్పాట్స్ లాడ్ బజార్ గాజులు మరియు ముత్యాల కోసం, శిల్పారామం హ్యాండీక్రాఫ్ట్స్ సాంస్కృతిక ప్రదర్శన కోసం హైటెక్ సిటీలో ఉంది. హైదరాబాద్ ఒక భిన్న సంస్కృతుల నిలయం కాబట్టి ఇక్కడ ప్రతి పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే హైదరాబాద్ అనగానే ప్రత్యేకంగా గుర్తొచ్చే సిగ్నేచర్ పండుగలు రెండు ఉన్నాయి. ఒకటి బోనాలు. ఇది హైదరాబాద్ తెలంగాణ సంస్కృతికి వెన్నెముక వంటి పండుగ. ఆషాఢ మాసంలో జూన్ జూలైలో జరుగుతుంది. గోల్కొండ ఎల్లమ్మ ఆలయం నుండి మొదలై లష్కర్ బోనాలు, సికింద్రాబాద్ పాతబస్తీ బోనాలు, ఇలా నగరమంతా నెల రోజుల పాటు సంబరాలు జరుగుతాయి. మహిళలు తలపై బోనం కుండతో వండిన అన్నం, బెల్లం, పెరుగు పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారికి సమర్పించడం, పోతురాజుల విన్యాసాలు మరియు ఘటం ఊరేగింపు చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. రంజాన్ హైదరాబాద్ గంగా జమున తెహబీజ్కు రంజాన్ పండుగ ఒక నిదర్శనం. నెల రోజుల పాటు ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేస్తారు. ఆ సమయంలో అసలు నగరం నిద్రపోదు. ముఖ్యంగా పాత బస్తీలో అర్ధరాత్రి వరకు షాపింగ్, రకరకాల వంటలు, ముఖ్యంగా హైదరాబాదీ హలీం. మతాలకు అతీతంగా అందరూ కలిసి హలీం తినడం ఇక్కడి గొప్ప సంప్రదాయం. వినాయక చవితి హైదరాబాద్ గణేష్ నిమజ్జనం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం మరియు ఆఖరి రోజున జరిగే భారీ ఊరేగింపు ప్రపంచ ప్రసిద్ధి. హుస్సేన్ సాగర్లో వేలాది విగ్రహాల నిమజ్జనం ఒక అద్భుత దృశ్యం. బతుకమ్మ నవరాత్రి సమయంలో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి పాటలు పాడుతూ జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక. దీపావళి, సంక్రాంతి మిగతా నగరాల్లాగే ఇక్కడ కూడా ఇవి చాలా సందడిగా జరుగుతాయి. సంక్రాంతికి ధూల్పేటలో దొరికే పతంగులు ఎగిరేయటం ఇక్కడ ఒక ప్రత్యేక క్రేజ్. హైదరాబాద్ అంటేనే రుచుల నగరం. ఇక్కడి ఫుడ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హైదరాబాదీ దమ్ బిర్యానీ. హైదరాబాద్ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. మాంసం, బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాలను కలిపి దమ్ పద్ధతిలో వండుతారు. ఇది బావర్చి, పారడైజ్, పిస్తా హౌస్, షాదాబ్ వంటి రెస్టారెంట్లు దీనికి చాలా ఫేమస్. హలీం కేవలం రంజాన్ నెలలో మాత్రమే దొరికే అద్భుతమైన వంటకం. మాంసం, గోధుమలు, నెయ్యి మరియు మసాలాలను గంటల తరబడి ఉడికించి పేస్ట్లా చేస్తారు. ఇది అత్యధిక శక్తినిచ్చే వంటకం. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్. హైదరాబాదీల దినచర్య ఇరానీ చాయ్తోనే మొదలవుతుంది. చిక్కటి పాలతో చేసే ఈ టీతో పాటు నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఉస్మానియా బిస్కెట్ లేదా మస్కాబన్ తినడం ఇక్కడి కల్చర్. నీలోఫర్ కేఫ్, గార్డెన్ కేఫ్ లేదా చార్మినార్ దగ్గరి హోటళ్లు ఫేమస్. పత్తర్కా గోస్ట్ మాంసం ముక్కలను ఒక వేడి చేసిన నల్లటి రాతి మీద వేసి కాల్చుతారు. ఆ రాయి నుండి వచ్చే ఫ్లేవర్ మాంసానికి ఒక విలక్షణమైన రుచిని ఇస్తుంది. డబుల్ కా మీఠా ఇది ఇక్కడి ఫేమస్ స్వీట్. ప్రత్యేకత బ్రెడ్ ముక్కలను నెయ్యిలో వేయించి పాల మిశ్రమం మరియు డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారు. పెళ్లి విందుల్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. కుబానికా మీఠా ప్రత్యేకత ఎండిన ఆఫ్రికాట్ పండ్లతో చేసే ఈ స్వీట్ను ఐస్ క్రీమ్తో కలిపి తింటే చాలా బాగుంటుంది. మిర్చికా సెలాన్ ప్రత్యేకత పెద్ద పచ్చిమిరపకాయతో చేసే ఈ గ్రేవీని బిర్యానీతో పాటు
సైడ్ డిష్గా ఇస్తారు. ఇది కొంచెం కారంగా పుల్లగా ఉండి బిర్యానీ రుచిని పెంచుతుంది.